సో వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకుందాం. బీకామ్ చదివి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవచ్చా? అసలు బీకామ్ చదివిన వాళ్ళు ఐటీలోకి ఎలిజిబుల్ అవుతారా? బీకామ్ చదివిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది? ఎస్పెషల్లీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మేము ఐటీలోకి వెళ్ళొచ్చా? కంపెనీస్ రిక్రూట్ చేస్తారా? మేము ఎలిజిబుల్లా? ఏం కోర్స్ చేయాలి? అసలు ఐటీ డిఫికల్ట్గా ఉంటుందా? సో ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ మాకు లేదు కదా, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువగా ఉంది కదా, సో ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఐటీ జాబ్స్ కాదు, డిగ్రీ వాళ్ళు ఏం చేస్తే ఐటీలోకి వెళ్ళొచ్చు అనే పాయింట్ వాళ్ళు నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను 2010 నుంచి మేము క్వాలిటీ థాట్ స్టార్ట్ చేసి 14 ఇయర్స్ నుంచి నియర్లీ 200 బ్యాచెస్ టెస్టింగ్లో కానీ, లేకపోతే వేరియస్ కోర్సెస్ ఏఐ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సో ఇట్లా చాలా ఒక 22 కోర్సెస్ క్వాలిటీ థాట్లో ఆఫర్ చేస్తున్నాం. మేము గమనించింది ఏంటంటే ఇన్ని వేల మంది స్టూడెంట్స్ని ఈ 14 ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ థాట్ జర్నీలో డిగ్రీ చదివిన వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్. ఎలా చెప్తున్నానంటే, ఒక బీకామ్ చదివిన స్టూడెంట్ మా దగ్గర ప్రశాంత్ అని, తను 2021లో క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి టెస్టింగ్ టూల్స్ అనే కోర్స్ చూస్ చేసుకున్నాడు. టెస్టింగ్ టూల్స్లో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, అలాగే డేటాబేస్ టెస్టింగ్, సీక్వెల్ క్వరీ స్ట్రాంగ్గా నేర్చుకున్నాడు. ఇవి నేర్చుకుని దీంతో తను నియర్లీ 4 కంపెనీస్లో ఆఫర్ లెటర్ తెచ్చుకున్నాడు. చదివింది తను బీకామ్ అండి. 4 కంపెనీస్లో ఆఫర్ లెటర్ వచ్చింది. తను నియర్లీ తనకు వచ్చిన ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ వచ్చింది. అంటే నాకు తెలిసి అబౌట్ 10 lakhs ప్యాకేజ్. ఎందుకంటే తన స్కిల్స్ మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది, డేటాబేస్ టెస్టింగ్, సీక్వెల్ ఉంది, ఏపీఐ టెస్టింగ్ ఉంది. ఇవన్నీ నేర్చుకోవడం వలన తనకు నియర్లీ 10 lakhs అబోవ్ ప్యాకేజ్తో ఒక 4 కంపెనీస్లో, ఈవెన్ అందులో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఒక 2 కంపెనీస్ బెంగళూరు అనుకుంటా. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది బీకామ్ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్, బీఎస్సీ స్టూడెంట్స్, బీసీఏ స్టూడెంట్స్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి మా దగ్గర అడ్మిషన్ తీసుకునేటప్పుడు చాలా డైలమాలో ఉంటారు. సార్ మాకు వస్తుందా జాబ్, ఇట్లా అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, మీరు ఏ డిగ్రీ అయినా సరే, ఈ ప్రశాంత్ అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని 100+ చూసాం క్వాలిటీ థాట్లో. డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టొచ్చు. అయితే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేయకూడదు. ఓకే, జాబ్ వస్తుంది, అది నేను కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కాబట్టి, సో ఓకే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది జాబ్ వస్తుందని, మరి అప్పుడు ఏం కోర్స్ నేర్చుకోవాలి? సెకండ్ పాయింట్. సో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జనరల్గా మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు మీ సిలబస్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు పెద్దగా ఉండుండకపోవచ్చు, కంప్యూటర్స్ ఇండస్ట్రీ మీద అవగాహన ఉండుండకపోవచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక హెవీ వెయిట్ సిలబస్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లాంటి కోర్సెస్ తీసుకోకుండా ఫస్ట్ స్టెప్ కింద, సో ఇప్పుడు నాన్ ఐటీలో నుంచి ఐటీకి వస్తున్నప్పుడే, డిగ్రీ నుంచి మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వస్తున్నప్పుడు సాఫ్ట్వేర్లో ప్రతి సంవత్సరం కొత్త స్కిల్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. 2-3 ఇయర్స్కి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. అవి అప్ స్కిల్ అవుతూనే ఉండొచ్చు మీరు. సో ఫస్ట్ స్టెప్ కింద మీరు టెస్టింగ్ టూల్స్ అనే ప్రోగ్రామ్ కానీ మీరు చూస్ చేసుకుంటే, టెస్టింగ్ టూల్స్ అనేది మనకి ప్రతి కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ స్మాల్ కంపెనీ, ఒక స్టార్టప్ నుంచి ఎంఎన్సీ వరకు ప్రతి కంపెనీలో టెస్ట్ ఇంజనీర్స్ అంటాం, క్వాలిటీ అనలిస్ట్ డిమాండ్ ఉంటుంది. కాబట్టి సో మీరు చూస్ చేసుకునేటప్పుడు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏదైనా చేయొచ్చు అండి. ఇప్పుడు ఫుల్ స్టాక్కి వెళ్ళకూడదా, నేను జనరేటివ్ ఏఐకి వెళ్ళకూడదు అంటే ఎవరు ఏదైనా నేర్చుకోవచ్చు. నేను చెప్తుంది డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుండి ప్లస్ 2 కెరీర్లో ఏదైనా గ్యాప్ వచ్చి ఉండి 1-2 ఇయర్స్, ప్లస్ మీరు అంత కోడింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ, కోడింగ్ డిఫికల్ట్ ఉంటుందన్న భయం కానీ ఉంటే మీరు ఫస్ట్ స్టెప్ కింద టెస్టింగ్ టూల్స్ చూస్ చేసుకోండి. సో రైట్ కోర్స్ని మీరు తీసుకుంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టొచ్చు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, టెస్టింగ్ టూల్స్తో పాటు మీరు చేసేటప్పుడే ఇంటర్న్షిప్ తీసుకోండి. అంటే ఒక 3 months నేర్చుకుని 3 months ఇంటర్న్షిప్ చేస్తే మీరు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కాన్ఫిడెంట్గా ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు. అయితే మీరు మంచి టాప్ కంపెనీలో 10 lakhs+ ప్యాకేజ్ వస్తుందా, 15+ ప్యాకేజ్ వస్తుందా చూసుకోకుండా, లొకేషన్ కన్స్ట్రైంట్ పెట్టుకోకుండా, సో ఏ లొకేషన్ అయినా జాయిన్ అవుతాను, నోయిడా అయినా పర్లేదు, బెంగళూరు అయినా పర్లేదు, పూణే అయినా పర్లేదు అని ఒక ఫ్లెక్సిబుల్గా ఉంటూ టెస్టింగ్ టూల్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకుని ఇంటర్న్షిప్ చేస్తే మీరు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయినా, మీరు డిగ్రీలో డల్ స్టూడెంట్ అయినా సరే ఐటీలో జాబ్ కొట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇలాంటి చదివిన స్టూడెంట్స్కి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఐటీలోకి వెళ్ళొచ్చు. చాలామంది చాలా నెగిటివ్ విషయాలు మీకు చెప్పుంటారు. మీరు ఐటీలోకి వెళ్ళటానికి టెస్టింగ్ టూల్స్ లాంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది కూడా మీరు ఒక 2-3 monthsలోనే నేర్చుకోవచ్చు. సో మీ ఐటీ జాబ్ మీ డ్రీమ్ అయితే డిగ్రీ నుంచి
టెస్టింగ్ టూల్స్ ప్రోగ్రామ్ ద్వారా ఐటీలోకి వెళ్ళాలని మీరు అనుకుంటే దీని మీద మరింత డీప్ కెరీర్ గైడెన్స్ కోసం క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే. తప్పకుండా ఈ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. ఇలాగే మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డిగ్రీ చదివి సో ఐటీలోకి వెళ్ళాలి అనే ఒక ఫియర్తో కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళు గైడెన్స్ కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి శనివారం క్వాలిటీ థాట్లో జరిగేటటువంటి కెరీర్ గైడెన్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వమని చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాంటి చాలా కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకోవడానికి క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.